మన చిన్నతనాన్ని నిద్రపుచ్చిన గొంతు, మన తొలి ప్రేమకు మాటలిచ్చిన గొంతు, మనసు విరిగినప్పుడు మనతో పాటు మౌనంగా ఏడ్చిన గొంతు, అమ్మ ప్రేమను లాలిపాటగా మార్చిన గొంతు, ఒక పల్లెటూరి అమ్మాయి అమాయకత్వాన్ని, ఒక ప్రేమికురాలి సిగ్గును, ఒక భార్య ఆవేదనను, ఒక తల్లి గుండెలోని బాధను కేవలం తన స్వరంతోనే మన కళ్ళ ముందు నిలబెట్టిన ఆ గొంతు ఇక ప్రత్యక్షంగా వినిపించదు. కోట్లాది మంది అభిమానులు ప్రేమగా జానకి అమ్మ అని పిలుచుకునే దక్షిణ భారత గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. 2026 జూలై 11వ తేదీన మైసూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి అమ్మ తుది శ్వాస విడిచారు. ఈ వార్త ఒక గాయని మరణించారనే వార్త మాత్రమే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంగీత ప్రపంచంలో ఒక మహాయుగం ముగిసిపోయిందనే విషాదం. జానకి అమ్మ మరణించారనే వార్త వినగానే చాలా మంది అభిమానులకు తమ ఇంట్లోని ఒక వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగింది. ఎందుకంటే ఆమెను మనం ఎప్పుడూ కేవలం ఒక సినిమా గాయనిగా చూడలేదు. మన ఇంట్లో రేడియో ఆన్ చేస్తే వినిపించే స్వరం ఆమెది. ఉదయాన్నే దేవుడి పాటల్లో వినిపించే భక్తి ఆమెది. పండుగ రోజుల్లో ఇంటిని ఆనందంతో నింపిన పాట ఆమెదే. రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు మన జ్ఞాపకాలను కదిలించిన గొంతు కూడా ఆమెదే. మన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకు మనం తేదీలు మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఆ సమయంలో విన్న జానకి అమ్మ పాటను మాత్రం మరచిపోలేం. అందుకే ఆమె మరణం ఒక ప్రముఖురాలి మరణం కాదు, మన జ్ఞాపకాలలోని ఒక భాగం శాశ్వతంగా మౌనమైపోయిన రోజు. ఎస్ జానకి గారి పూర్తి పేరు శ్లిష్ట జానకి. 1938 ఏప్రిల్ 23వ తేదీన ఆమె జన్మించారు. చిన్నతనం నుంచే జానకి గారికి సంగీతంపై అపారమైన ఆసక్తి ఉండేది. ఏదో అసాధారణమైన ఆకర్షణ ఉందని కుటుంబ సభ్యులు చాలా చిన్న వయసులోనే గుర్తించారు. ప్రతి గొప్ప కళాకారుడి జీవితంలోనూ ఒక కష్టమైన ప్రారంభం ఉంటుంది. జానకి గారి జీవితంలో కూడా అలాంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్లుగా అప్పట్లో వందలాది టెలివిజన్ ఛానళ్లు లేవు, సోషల్ మీడియా లేదు, తమ ప్రతిభను ప్రపంచానికి చూపించుకోవడానికి సులభమైన మార్గాలు లేవు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువతి తన గొంతును మాత్రమే నమ్ముకొని సినీ సంగీత ప్రపంచంలో నిలదొక్కుకోవాల్సిన కాలం అది. పాట పాడేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదటి నుంచి పాడాల్సి వచ్చేది. గాయకుడి గొంతులోని చిన్న లోపాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో సరిచేసే అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ జానకి గారు తన స్వరంతో సంగీత దర్శకులను ఆశ్చర్యపరిచారు. 1950వ దశకం చివర్లో ఆమె నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట వచ్చినవన్నీ చిన్న అవకాశాలే కావచ్చు, కానీ ఆమె గొంతులోని మాధుర్యం, స్పష్టత, భావం చాలా త్వరగా సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. ఆ తరువాత జానకి అనే స్వరం వెనక్కి తిరిగి చూడలేదు. జానకి అమ్మ తెలుగు గాయని మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, తులు, కొంకణి, సంస్కృతం సహా అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు ఆలపించారు. ఆమె ఏ భాషలో పాట పాడినా ఆ భాషే తన మాతృభాష అన్నట్లుగా వినిపించేది. తెలుగు పాట పాడితే తెలుగు నేలపై పుట్టి పెరిగిన అమ్మాయిలా ఉచ్చరించేవారు. తమిళ పాట పాడితే తమిళ కుటుంబంలో పుట్టిన గాయనిలా వినిపించేవారు. కన్నడ, మలయాళ పాటల్లో కూడా అదే స్థాయి సహజత్వం కనిపించేది. తనకు పూర్తిగా తెలియని భాషలో పాట వచ్చినప్పుడు ఆ పదాలను కేవలం కంఠస్థం చేసి పాడేవారు కాదు. ప్రతి పదం అర్థం ఏమిటి, ఆ పదాన్ని ఏ భావంతో పలకాలి, ఏ అక్షరంపై ఎంత ఒత్తిడి ఉండాలి అని తెలుసుకున్న తరువాతే రికార్డింగ్ కు సిద్ధమయ్యేవారు. అందుకే జానకి అమ్మ పాడిన పాటల్లో భాష వినిపించేది కాదు, భావం వినిపించేది. ఆమె పాడిన పదాల అర్థం తెలియని శ్రోతకు కూడా ఆ పాట సంతోషమా, బాధ, లేక ప్రేమ, విరహమా అనేది అర్థమయ్యేది. అదే నిజమైన సంగీతం, అదే జానకి అమ్మ గాత్ర మహిమ. ఎస్ జానకి గారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఆమె పాడిన పాటల సంఖ్యను మాత్రమే చెప్పడం సరిపోదు, ఆమె గొంతుతో చేసిన అద్భుతాలను చెప్పాలి. సాధారణంగా ఒక గాయకుడికి ఒక ప్రత్యేకమైన స్వరం ఉంటుంది, కానీ జానకి అమ్మ గొంతులో ఎన్నో వయసులు ఉండేవి, ఎన్నో పాత్రలు ఉండేవి, ఎన్నో జీవితాలు ఉండేవి. చిన్నపిల్ల పాత్ర కోసం పాడితే నిజంగానే ఒక చిన్నారి పాడుతున్నట్లుగా అనిపించేది.
యువతి కోసం పాడితే ఆ గొంతులో ప్రేమ, సిగ్గు, అమాయకత్వం కలిసి వినిపించేవి. తల్లి పాత్రకు పాడితే ఆ స్వరంలో బిడ్డపై ఉన్న అపారమైన ప్రేమ కనిపించేది. వృద్ధురాలి పాత్రకు పాడితే గొంతులో వయసు, అనుభవం, అలసట కూడా వినిపించేవి. అది కేవలం వాయిస్ మాడ్యులేషన్ కాదు, అది గొంతుతో చేసిన నటన. తెరపై కనిపిస్తున్న నటి ముఖంలో ఏ భావం ఉందో అదే భావం జానకి అమ్మ గొంతులో వినిపించేది. కొన్ని పాటల్లో ఆమె నవ్వేవారు, కొన్ని పాటల్లో ఏడ్చేవారు, కొన్ని పాటల్లో ఊపిరి తీసుకునే శబ్దం కూడా పాత్ర భావోద్వేగంలో భాగంగా మారేది. ప్రేమ పాటలో ఆమె స్వరం వినిపిస్తే తెరపై ఉన్న పాత్ర నిజంగానే ప్రేమలో పడినట్లు అనిపించేది. విషాద గీతం పాడితే ఆమె గొంతులోని చిన్న వణుకు కూడా మన గుండెను తాకేది. ఒక పాటను సరైన శృతిలో పాడటం గొప్ప ప్రతిభ, కానీ ఆ పాత్రగా మారిపోయి పాడటం చాలా అరుదైన వరం. ఆ వరం జానకి అమ్మకు దేవుడు సంపూర్ణంగా ఇచ్చాడు. వేలాది పాటలు, కోట్లాది జ్ఞాపకాలు. జానకి అమ్మ 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతానికి సేవ చేశారు. ఆమె పాడిన పాటల సంఖ్య గురించి వేరువేరు గణాంకాలు ఉన్నాయి. కొన్ని నివేదికలు వేలాది పాటలు అని చెబుతాయి, మరికొన్ని 10,000కు పైగా పాటలను ప్రస్తావించాయి. కానీ జానకి అమ్మ గొప్పతనాన్ని సంఖ్యల్లో కొలవడం సాధ్యం కాదు. ఆమె ఎన్ని పాటలు పాడారన్నది ఒక రికార్డు కావచ్చు, కానీ ఆ పాటలు ఎన్ని హృదయాలను తాకాయన్నదే ఆమె నిజమైన చరిత్ర. భక్తి గీతం ఇచ్చినా, ప్రేమ గీతం ఇచ్చినా, విరహ గీతం ఇచ్చినా, జానపద పాట ఇచ్చినా, లాలిపాట ఇచ్చినా, శాస్త్రీయ సంగీత ఆధారిత క్లిష్టమైన గీతం ఇచ్చినా, పాశ్చాత్య సంగీత శైలిలో పాట ఇచ్చినా ఆమె గొంతు ప్రతి బాణీకి సరిపోయేది. ఒక గాయని అన్ని రకాల పాటలు పాడగలగడం ఒక విశేషం, కానీ ప్రతి రకమైన పాటలోనూ అదే స్థాయి ప్రభావాన్ని చూపించడం జానకి అమ్మకే సాధ్యమైన అద్భుతం. తెలుగు సినీ సంగీత చరిత్రను జానకి అమ్మ పేరు లేకుండా రాయడం అసాధ్యం. తెలుగు ప్రజలు ఆమెను ఒక గాయనిగా మాత్రమే అభిమానించలేదు, మన ఇంటి ఆడపడుచులా ఆదరించారు. మన చిన్నతనంలో అమ్మ పాడిన లాలిపాటలో జానకి అమ్మ స్వరం ఉండేది. మన మొదటి ప్రేమను గుర్తు చేసుకున్న పాటలో జానకి అమ్మ ఉండేవారు. మనసు విరిగిపోయి ఎవరికీ చెప్పుకోలేని రాత్రుల్లో మన బాధను అర్థం చేసుకున్న స్వరంలా ఆమె పాట వినిపించేది. వివాహ వేడుకల్లో, పండుగల్లో, ఊరి జాతరల్లో, రేడియో కార్యక్రమాలలో, క్యాసెట్లలో, గ్రామ్ఫోన్ రికార్డుల్లో, టెలివిజన్లో, తరువాత యూట్యూబ్ మ్యూజిక్ యాప్లలో. కాలం మారింది, సాంకేతికత మారింది, పాటలు వినే పద్ధతి మారింది, కానీ జానకి అమ్మ గొంతుపై ప్రజల ప్రేమ మాత్రం మారలేదు. ఆమె పాట విన్న పెద్దవారు తమ యవ్వనాన్ని గుర్తు చేసుకుంటారు. ఆమె పాట విన్న యువత ఇంత మధురమైన గొంతు ఆ రోజుల్లో ఎలా ఉండేదని ఆశ్చర్యపోతారు. తరాలు మారినా ఆదరణ తగ్గకపోవడం ఒక కళాకారుడికి లభించే అత్యున్నతమైన గౌరవం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు అంటే కేవలం ఇద్దరు గాయకులు కాదు, అది ఒక భావోద్వేగం. బాలుగారి గొంతు వినిపిస్తే పక్కనే జానకి అమ్మ స్వరం ఎప్పుడు వస్తుందా అని మనసు ఎదురు చూసేది. జానకి అమ్మ పాట ప్రారంభమైతే బాలుగారి స్వరం చేరగానే ఆ పాట సంపూర్ణమైపోయినట్లు అనిపించేది. వీరిద్దరూ కలిసి పాడిన ప్రేమ గీతాల్లో ఒకరి స్వరం మరొకరి స్వరంతో మాట్లాడుకుంటున్నట్లు ఉండేది. వారు పాట పాడుతున్నట్లు కాదు, తెరపై ఉన్న ఇద్దరు ప్రేమికులు నిజంగానే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు అనిపించేది. సరదా పాటల్లో ఇద్దరు చిన్నపిల్లల్లా అల్లరి చేసేవారు. విషాద గీతాల్లో ఒకరి బాధకు మరొకరి గొంతు సమాధానంగా వినిపించేది. బాలుగారు ఇక లేరనే వార్త వచ్చినప్పుడు తెలుగు సంగీత ప్రపంచం ఒక గొప్ప స్వరాన్ని కోల్పోయింది. ఇప్పుడు జానకి అమ్మ కూడా వెళ్లిపోయారు. ఎన్నో దశాబ్దాల పాటు మన ప్రేమకు, మన ఆనందానికి, మన కన్నీళ్లకు స్వరమిచ్చిన ఆ 2 అమర గాత్రాలు ఇప్పుడు జ్ఞాపకాలలో మాత్రమే ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. బాలుగారి పాట విన్నప్పుడు జానకి అమ్మ గుర్తొస్తారు, జానకి అమ్మ స్వరం విన్నప్పుడు బాలుగారు గుర్తొస్తారు. వీరిద్దరూ భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు కలిసి పాడిన ప్రతి పాటలో ఇద్దరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. సంగీత దర్శకుడు ఇళయరాజా గారి బాణీలకు జానకి అమ్మ గొంతు కలిసినప్పుడు దక్షిణ భారత సినీ సంగీతంలో ఎన్నో అద్భుతాలు పుట్టాయి. ఇళయరాజా గారి సంగీతంలో ఉండే లోతు జానకి అమ్మ గొంతులోని భావంతో కలిసినప్పుడు ఆ పాట సాధారణ సినిమా పాటగా మిగిలేది కాదు, అది ఒక అనుభూతిగా మారేది. సంగీత దర్శకుడు ఎంత క్లిష్టమైన బాణీ ఇచ్చినా
జానకి అమ్మ దాన్ని సహజంగా పాడేవారు. హై పిచ్, లో పిచ్, క్లిష్టమైన గమకాలు, పొడవైన పంక్తులు, ఊపిరిని నియంత్రిస్తూ పాడాల్సిన భాగాలు ఏది ఇచ్చినా ఆమె గొంతులో అది సులభంగా వినిపించేది. ఆమెతో పనిచేసిన సంగీత దర్శకులు, గాయకులు జానకి అమ్మ ఒక పాటను చాలా వేగంగా అర్థం చేసుకొని అతి తక్కువ టేకుల్లో పూర్తి చేసేవారని గుర్తు చేసుకున్నారు. అది కేవలం సాధనతో వచ్చే నైపుణ్యం కాదు, సంగీతం ఆమె లోపలే జీవించిందనడానికి నిదర్శనం. ఎస్ జానకి గారు తన గాన ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాలు పొందారు. తమిళనాడు ప్రభుత్వ కలై మామణి, కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి, జీవిత సాఫల్య పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు ఇలా ఎన్నో గౌరవాలు ఆమెను వరించాయి. కానీ జానకి అమ్మకు ప్రజల ప్రేమ కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. 2013లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ ఆ గౌరవం తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని భావించిన జానకి గారు దాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కానీ ఆమె మాటల్లో అహంకారం లేదు, ఆవేదన ఉంది. తన కోసం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి చెందిన ఎంతో మంది గొప్ప కళాకారులకు సరైన సమయంలో గుర్తింపు రావాలనే ఆకాంక్ష ఉంది. అన్ని భాషల ప్రజలు తన పాటలను ప్రేమించడమే తనకు లభించిన అత్యున్నత పురస్కారమని ఆమె చెప్పారు. అదే జానకి అమ్మ వ్యక్తిత్వం. అవార్డుల కంటే కళను గొప్పగా చూసిన వ్యక్తిత్వం. వ్యక్తిగత జీవితంలోని బాధలు వేదికపై కోట్లాది మందిని ఆనందపరిచిన జానకి అమ్మ జీవితంలో కూడా ఎన్నో వ్యక్తిగత బాధలు ఉన్నాయి. ఆమె భర్త వి రాంప్రసాద్, వీరికి మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భర్త మరణం తర్వాత కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపిన జానకి అమ్మకు 2026 జనవరిలో మరో తీవ్రమైన విషాదం ఎదురైంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఒక తల్లికి తన బిడ్డను కోల్పోవడం కంటే పెద్ద బాధ మరొకటి ఉండదు. తన గొంతుతో కోట్లాది మంది బాధలకు ఓదార్పునిచ్చిన జానకి అమ్మ తన కుమారుడిని కోల్పోయిన బాధను మాత్రం మౌనంగా భరించారు. ఇతరుల కన్నీళ్లకు పాటగా మారిన ఆమె తన కన్నీళ్లను ప్రపంచానికి కనిపించకుండా గుండెల్లోనే దాచుకున్నారు. అదే సమయంలో ఆమె ఆరోగ్యం గురించి అనేక వదంతులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు స్పందించి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరాల్సి వచ్చింది. గతంలో కూడా జానకి అమ్మ గురించి పలుమార్లు తప్పుడు మరణ వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె అభిమానులు భయపడ్డారు. తరువాత ఆ వార్తలు అబద్ధమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ 2026 జూలై 11న వచ్చిన వార్త ఈసారి అబద్ధం కావాలని ప్రతి అభిమాని కోరుకున్నా అది నిజమై కోట్లాది హృదయాలను ముక్కలు చేసింది. పాటలకు వీడ్కోలు చెప్పిన రోజు 2017లో మైసూర్లో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో జానకి అమ్మ తన సుదీర్ఘ గాన ప్రయాణానికి వీడ్కోలు పలికారు. దాదాపు 6 దశాబ్దాల పాటు లక్షలాది మంది ప్రేక్షకులను తన పాటలతో అలరించిన గాయని వేదికపై చివరిసారిగా నిలబడి పాడుతున్న క్షణం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఆ రోజు ఆమె సంగీతానికి పూర్తిగా దూరం కాలేదు, కేవలం వేదికల నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే నిజమైన కళాకారుడు తన కళ నుంచి ఎప్పటికీ రిటైర్ కాలేడు. జానకి అమ్మ కూడా అంతే. పాటలు పాడటం తగ్గించిన తర్వాత కూడా సంగీతాన్ని సృష్టించడం కొనసాగించారు. ఆమె స్వరపరిచిన బాణీలను కొత్త తరం గాయనులు పాడాలని కోరుకున్నారు. గాయని శ్వేతా మోహన్ కు తాను స్వరపరిచిన మెలోడీలను ఆలపించే అవకాశం ఇచ్చారు. తనలోని సంగీతాన్ని తనతోనే ముగించకుండా తర్వాతి తరానికి అందించాలనుకోవడం జానకి అమ్మకు సంగీతంపై ఉన్న ప్రేమకు నిదర్శనం. జానకి అమ్మ ఎందుకు ఎప్పటికీ ప్రత్యేకమే. గొప్ప గొంతులు మరెన్నో రావచ్చు, మంచి గాయకులు మరెందరో పుట్టవచ్చు, సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందవచ్చు. కానీ జానకి అమ్మ లాంటి స్వరం మళ్ళీ పుడుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆమె గొంతులో కేవలం మాధుర్యం మాత్రమే లేదు, మనిషి జీవితంలోని ప్రతి భావం ఉంది. ఆమె పాటలో చిన్నపిల్ల నవ్వు ఉంది, ఒక యువతి కళ ఉంది, ప్రేమికురాలి ఎదురుచూపు ఉంది, భార్య ఆవేదన ఉంది, తల్లి కన్నీరు ఉంది, భక్తురాలి విశ్వాసము ఉంది, వృద్ధురాలి అనుభవం ఉంది. ఒకే గొంతులో ఇన్ని జీవితాలను పలికించడం జానకి అమ్మకే సాధ్యమైంది. ఆమె ఒక పాటను పాడితే
మన చెవులు మాత్రమే వినేవి కాదు, మనసు వినేది, గుండె స్పందించేది. కొన్ని పాటలు విన్న తర్వాత మనం చప్పట్లు కొడతాం, కానీ జానకి అమ్మ పాట విన్న తర్వాత కొన్ని క్షణాలు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే ఆ పాట మనలోని ఏదో ఒక జ్ఞాపకాన్ని తాకి ఉంటుంది. జానకి అమ్మ వెళ్ళిపోయారా? ఈ రోజు మనం జానకి అమ్మ ఇక లేరని చెబుతున్నాం, కానీ నిజంగా ఆమె వెళ్ళిపోయారా? ఒక కళాకారుడి శరీరం మాత్రమే ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతుంది. ఆ కళాకారుడు సృష్టించిన కళకు మరణం ఉండదు. పాత రేడియోలో ఆమె పాట వినిపించిన ప్రతిసారి జానకి అమ్మ తిరిగొస్తారు. అమ్మ తన బిడ్డను నిద్రపుచ్చుతూ ఆమె లాలిపాట పాడిన ప్రతిసారి జానకి అమ్మ అక్కడే ఉంటారు. తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఒక వ్యక్తి ఆమె పాట విన్న ప్రతిసారి ఆ జ్ఞాపకంలో జానకి అమ్మ ఉంటారు. ఎవరూ లేని ఒంటరి రాత్రిలో మనసుకు ఓదార్పుగా ఆమె పాట వినిపించినప్పుడు మన పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తారు. జానకి అమ్మ చనిపోలేదు. పాట ముగిసిన తర్వాత మిగిలిపోయే ఆ నిశ్శబ్దంలో ఆమె ఉన్నారు. పాత ఫోటోను చూస్తూ మన కళ్ళల్లో తిరిగే జ్ఞాపకంలో ఆమె ఉన్నారు. అమ్మ ప్రేమలో, ప్రేమికుడి ఎదురు చూపులో, ప్రతి సంగీతాభిమాని గుండె చప్పుడులో ఆమె ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. 88 సంవత్సరాల జీవితం, 6 దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రయాణం, అనేక భాషలు, వేలాది పాటలు, 4 జాతీయ అవార్డులు, ఎన్నో రాష్ట్ర పురస్కారాలు, కోట్లాది మంది అభిమానులు, ఇవన్నీ జానకి అమ్మ జీవితానికి సంబంధించిన సంఖ్యలు మాత్రమే. ఆమె నిజమైన సంపద సంఖ్యల్లో లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాడిన లాలిపాటలో ఉంది. ఒక యువకుడు తన మొదటి ప్రేమను గుర్తు చేసుకున్న పాటలో ఉంది. తన జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తి కన్నీళ్లలో ఉంది. పండుగ రోజు కుటుంబమంతా కలిసి విన్న పాటల్లో ఉంది. దేవుడి ముందు కళ్ళు మూసుకొని విన్న భక్తి గీతంలో ఉంది జానకి అమ్మ. జానకి అమ్మ, మీరు మాకు కేవలం పాటలు ఇవ్వలేదు, మా జీవితంలోని ప్రతి భావానికి ఒక స్వరం ఇచ్చారు. మేము చెప్పలేని మాటలను మీ గొంతుతో చెప్పారు. మేము బయటకు చూపించలేని బాధను మీ పాటల్లో ఏడ్పించారు. మేము మరిచిపోయిన జ్ఞాపకాలను ఒక్క పాటతో మళ్ళీ మా కళ్ళ ముందు నిలబెట్టారు. మీరు పాడిన పాటలు ఉన్నంతకాలం మీరు మా మధ్యే ఉంటారు. ఎప్పుడైనా బాలుగారి స్వరం వినిపిస్తే మీ గొంతు కోసం ఎదురు చూస్తాం, మీ గొంతు కోసం ఎదురు చూస్తాం. ఎప్పుడైనా మీ పాట వినిపిస్తే తెలియకుండానే కళ్ళు మూసుకొని ఆ కాలంలోకి వెళ్ళిపోతాం. కళ్ళు తెరిచినప్పుడు మా కళ్ళల్లో ఒక చిన్న కన్నీటి బొట్టు ఉండవచ్చు, కానీ ఆ కన్నీటిలో బాధ మాత్రమే ఉండదు. మీరు మాకు అందించిన వేలాది మధుర జ్ఞాపకాలపై కృతజ్ఞత కూడా ఉంటుంది. జానకి అమ్మ, మీరు వెళ్ళిపోయారని చెప్పడానికి మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే స్వరానికి మరణం లేదు, సంగీతానికి ముగింపు లేదు, ప్రజల గుండెల్లో నిలిచిన కళాకారులకు వీడ్కోలు ఉండదు. మీరు ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయి ఉండవచ్చు, కానీ మీ స్వరం ప్రతి తెలుగింట్లో, ప్రతి సంగీతాభిమాని హృదయంలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా మా కన్నీళ్లలో, మా జ్ఞాపకాలలో మీరు పాడిన ప్రతి పాటలో ఎప్పటికీ బతికే ఉంటారు. దక్షిణ భారత గానకోకిల మా ప్రియమైన జానకి అమ్మకు కన్నీటి నివాళి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జానకి అమ్మ పాడిన పాటల్లో మీ హృదయానికి అత్యంత దగ్గరైన పాట ఏది? ఆ పాటతో మీకు ఉన్న జ్ఞాపకాన్ని కామెంట్లో పంచుకోండి. ఎందుకంటే మనం పంచుకునే ప్రతి జ్ఞాపకం జానకి అమ్మకు అర్పించే ఒక పుష్పాంజలి. ఈ వీడియోను ప్రతి సంగీతాభిమానితో పంచుకొని ఆ అమర గాయనికి మనమందరం కలిసి నివాళి అర్పిద్దాం. జానకి అమ్మ, నీ స్వరానికి మరణం లేదు.